వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. కన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కర్కోటకుడిలా ప్రవర్తించాడు. పిల్లలపై కక్ష పెంచుకున్నాడు భార్య. మరి దీనికి కారణాలేంటి? అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తించి కట్టుకున్న భార్యను పాశవికంగా కూడా ఇక్కడ మహబూబాబాద్ మండలం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రాన్ని కూడా ఒక శోకసంద్రంలో ముంచుతుంది. భార్యాభర్తల అనుబంధం అంటే కొంత ఎన్నో పట్టు విడుపులు ఉంటాయి, కానీ కట్టుకున్న భార్యనే అతి కర్కశంగా కడతీర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతానికి మొన్న జరిగినటువంటి సంఘటన ఇక్కడ చీకటి నరేష్ తన భార్యను చీకటి స్వప్నను అతి కిరాతకంగా కారణాలేంటి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఇక్కడ ఆలేరు గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఏదైతే స్వప్నను విగతజీవిగా ఇక్కడ మార్చిందో ఈ ఇంట్లోనే ఆ చీకటి నరేష్ అలాగే స్వప్న ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్దాము. కన్న పిల్లల్ని కూడా అతి కర్కశంగా కడతీర్చాలనుకోవడానికి వెనుక కారణాలేంటి? భార్య విగతజీవిగా మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? మొత్తం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇంట్లోకి వెళ్దాము. ఇది ప్రస్తుతానికైతే మనం ఇంటి గురించి కూడా వాళ్ళ బంధువులు చెప్పిన దాని ప్రకారం ఒక్కసారి నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే స్వప్న అలాగే నరేష్ వాళ్ళు భార్యాభర్తలు కూడా ఎంతో ఒక కళ్ళ సౌధం లాగా కష్టపడి ఇల్లు కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి. మామూలుగా గత కొద్ది నెలల క్రితం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే గుడిసె ఉండేది. ఆ గుడిసె ప్రాంతంలోనే ఇక్కడ కష్టపడి పైసా కూడబెట్టుకొని కష్టపడి ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మరో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఈ గొడవలు ఎందుకు జరిగాయి? కట్టుకున్న భార్యనే కడ తీర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం, విజువల్స్ ప్రకారం భార్యను అంటే ఇక్కడ బయట నుండి వస్తున్నటువంటి ఇంట్లో నుంచి భార్యగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే తుది శ్వాస విడిచింది. కన్న పిల్లల సాక్షిగా, వాళ్ళ బంధువుల సాక్షిగా అందరూ చూస్తుండగానే పట్ట పగలు ఇంత జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏ కుటుంబంలో రావద్దు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నటువంటి ఆ బాధలు కూడా ఏ కుటుంబం అనుభవించొద్దన్నది ఇక్కడ సంఘటన చూస్తే తెలుస్తుంది. పగవాడికి కూడా ఇట్లాంటి శత్రువు రావద్దన్న, ఇట్లాంటి పగవాడికి కూడా ఇట్లాంటి పరిస్థితులు రాకూడదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కుటుంబ సభ్యుల్లో కలుగుతుంది. ఎంత జరిగినా ఊరు మొత్తం నివ్వెరపోయింది. కష్టపడి కూడబెట్టినటువంటి పైసలతోటి కట్టుకున్నటువంటి కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భౌతికంగా మనకు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. భర్తనేమో రిమాండ్కు ప్రస్తుతానికి పోలీసు రిమాండ్లో ఉన్నారు. ఇక్కడ భార్య తల్లి లేక పిల్లలు ఒక అనాథల్లాగా మిగిలిపోతున్నారు. వాళ్ళ పిన్ని బంధువులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అరణ్య రోదనగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే కుప్ప కూలిపోయినటువంటి చీకటి స్వప్న తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆమె జీవితం గురించి తెలుసుకుంటే కూడా ఎంతో ఆవేదన మాత్రం మనకు కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన చూసిన తర్వాత శోకసంద్రంలో మునుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇద్దరు పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, ఆ భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోయింది. ఆ తర్వాత ఎవరు దిక్కు అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికైతే చీకటి స్వప్న వాళ్ళ పిల్లలు ఒక్కసారి ఉన్నారు. బాబుతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా తనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరు ఏం పేరు నాన్న? వరుణ్ సందేశ్. ఏమైంది నాన్న? అసలు మీ ఇంట్లో ఇంత దారుణమైనటువంటి విషయం జరగడానికి, అమ్మను అతి కర్కశంగా చంపడానికి కారణం ఏంది అసలు? చాలా రోజుల నుంచి డాడీ అయితే అందరు మాటలు పట్టించుకొని ప్రతిరోజు వచ్చి మాటలతోనే ఇక అమ్మని తిట్టడం, కొట్టడం, కొన్నిసార్లు మధ్యలో కొత్త మమ్మల్ని కూడా కొట్టడం. ఇక మా డాడీని కూడా అంటే కొన్నిసార్లు తాగి కూడా వచ్చి ఉట్టుడిగానే గొడవ పెట్టుకొని కొట్టడం. మళ్ళీ ఈరోజు పొద్దున్నేమో మా అన్న పార్టీకి పోతే మా అవునతో ఎందుకు పోయారు, అసలుకి మా అవును నాగం చేస్తారు అనుకుంటే మాట్లాడుతుంటే తిట్టుకుంటూ మాట్లాడుతానే మా డాడీని ఆ టైంలో మా డాడీ వచ్చి ఏం చేసిండంటే మా అమ్మని కొట్టిండు. కొడతా అంటే మా అన్న ఆపిండు. ఆపినాక మళ్ళీ పోయి మా అన్న పండుకున్నాడు. పండుకుంటే మధ్యాహ్నం 12 అవుతుంది. ఆ టైంలో మళ్ళీ మా అన్న పండుకున్నాక మా అమ్మని కొడతా అంటే సౌండ్ వచ్చేసరికి మా అన్న ఉరుక్కుండా వచ్చి మా డాడీని నెట్టేస్తే ఇక్కడ కింద పడ్డాడు. కింద పడ్డాక డోర్ వేసి అంటే బయట నుంచి డోర్ వేస్తే నేను లోపల ఉన్నా మా డాడీతోనే. లోపల ఉన్నాక అక్కడ గొడ్డలు ఉంటే మా అన్నని బొమ్మన్న వద్దన్న గొడవ వద్దన్నాక పోయిండు. డోర్ వేసినాక కిటికీ వాళ్ళకి కొట్టిండు. కిటికీ వాళ్ళకి కొట్టి మళ్ళీ మీ ఇంట్లోనే ఉన్నదా? ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండేది అది? ఆ గొడ్డలు పట్టుకొని కిటికీ వాళ్ళకి కొట్టి మళ్ళీ అది కింద వేసి డోర్ తీయమని అంటే
మా చెల్లె తీసింది. మా చెల్లె తీసి మా అమ్మ చెల్లి అంటే ఎట్లా చెల్లి అవుతుంది నీకు? మా పిన్ని కూతురు. ఆ పండగకి వచ్చింది దసరాకి. మళ్ళీ అక్కడ మా అమ్మ కాడ కూకొని ఏడుస్తుంటే మా డాడీ గొడ్డలేదు అంటుంటే నేను అప్పటికే ఆ 3 దాచేసిన, బెడ్ కింద దాచిన. దాస్తే ఎతికిండు, ఎక్కడున్నా నన్ను అడిగితే గొడవద్దు డాడీ అంటే నన్ను నెట్టేసి మంచం కింద చూస్తే మంచి షార్ప్ గొడ్డలు తీసుకున్నాడు. తీసుకొని నన్ను కూడా అంటే ఆపుతా అంటే నన్ను నెట్టేసిండు. అమ్మనేమో అప్పుడే అన్ననేమో పొమ్మంటే అన్ననేమో బయటికి పోయిండు. ఇక అమ్మ డైరెక్ట్ అన్నని కూడా చూడలే, డైరెక్ట్ అమ్మ కాడికే పోయి ఈ సాయికి వస్తే మా చెల్లెనే మా అమ్మ నెట్టింది. నెట్టినప్పుడు మా అమ్మకి ఇక్కడ తాకింది, ఇట్లా చెల్లెకు కూడా పడేది. అయితే అమ్మ నెట్టేసరికి ఇక అమ్మకి తాకింది ఆ దెబ్బ. తర్వాత అమ్మని అంటే లేదంటే తన్నిండు. పడ్డదాన్ని ఇట్లా అసలు అమ్మంతం బలంతోనే ఒక్కటేసారి. ఇక తర్వాత ఇక గొడ్డలు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా ఇక గొడ్డలు అక్కడ వేసి ఇంట్లో పోయి ఏం చదివి మళ్ళీ బయటకు వచ్చి అందరి ముందు ఇక అమ్మర్లు వేసుకుంటా తిరుగుకుంటా ఇక కథం కొసేపు అయినాక ఇక అందరి దగ్గర పోయి యాక్టింగ్ చేస్తాడు. ఇక ఏడ్చినట్టు యాక్టింగ్ చేసుకుంటా ఇక అమ్మ అక్కడ ఊపిరి పోతాంటే కూడా అక్కడనే నిలబడి అసలు ఇక ఎగస్ట్రాలు చేసుకుంటే ఇక గొడ్డలు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా అందరి దగ్గర పోయి ఇక ఏడ్చుకుంటా యాక్టింగ్ చేసిండు. తర్వాత చాలా మంది వచ్చి చూసారు. కొద్దిసేపటి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగితే మొత్తం చెప్పినాం. తర్వాత కొద్దిసేపు అయినాక మా డాడీని తీసుకుపోయారు పోలీసులు. అంటే ఇప్పుడు మీ అన్న ఇక్కడ లేడా? మా అన్న లేడు. మా అన్ననే మా అమ్మ పొమ్మంటే మా అన్న పోయిండు. అసలు మీ అన్న మీదనే దాడికి వెళ్ళిండా ఫస్ట్? మా అన్న మీద దాడికి పోయిండు. ఎందుకంటే గుద్దినందుకు కోపంతో మా అన్న పోయి పడితే మీ నాన్న బయట పడ్డాడు. కోపంతో అన్న మీద దాడి చేద్దామని చెప్పి అనుకున్నాడు, వచ్చిండు. కానీ ఇప్పుడు అమ్మ పంపినందుకు అమ్మ మీద కోపంతోనే ఇక అమ్మని అక్కడనే కూకొని ఉన్నది. ఆ చోటనే కూకొని ఉండి 3 దెబ్బలు కొట్టిండు. ఒక దెబ్బనేమో మిస్ అయ్యి ఈడ ఇట్లా తాకింది. సెకండ్ దెబ్బనేమో ఈడ అసలుకి కట్ అయింది. 3వ దెబ్బనేమో ఈడ, మళ్ళీ 4వ దెబ్బనేమో తన్నిండు. అప్పుడు ఫస్ట్ అంటే దెబ్బ కొట్టిన తర్వాత కూడా తన్నినాకనే ఇక దాని ముందు ఇక గొడవేటప్పుడు అయితే కడుపులనే ఒక 10-20 సార్లు గుద్దిండు. ఇక అన్ననేమో గంట తర్వాత వచ్చిండు. జరిగిందంతా చూసి ఇక ఎవరో చెప్పాలని అర్థం కాక ఇక మా పిన్నోళ్ళకి చెప్తే ఇక వాళ్ళు ఇక్కడికి ఇవాళ వచ్చారు. మా చెల్లె వీడియో కాల్ చేసి చూపించింది. అప్పుడు మా పిన్నోళ్ళు వీడియో కాల్లో చూసుకుంటా ఏమైందని అడిగితే పెద్ద డాడీ ఏమో అమ్మని అక్కడనే నిలబడ్డాడని ఇట్లా వీడియో కాల్లో చూపిస్తా అంటే వీళ్ళందరూ ఎడుతానే ఉన్నారు. ఇక అసలు చెల్లె కూడా భయంతో అక్కడనే పడిపోయింది. అక్కడనే ఇక వాళ్ళందరూ తీసుకుపోయారు. ఇక్కడ 3వ దెబ్బలో 4వ దెబ్బలు పడ్డాయి అన్నారు. ఎంత కర్కశం అంటే ఎంత కోపం ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పర్సన్ బట్టి కొంత సర్దు మంచుకోవాల్సి ఉంటుంది, ఆవేశాన్ని అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెళ్ళైన తర్వాత ఒక మెట్టినింటికి వచ్చిన తర్వాత తనతోటి వ్యవహారం చేసి సంసారం చేసి 2 పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఎన్నో జీవితంగా ఒక కళ్ళ సౌధం ఉంటుంది. ఎట్లాంటప్పుడు ఆ చేసిన మేలంతా మర్చిపోయి కట్టుకున్న దాన్ని అతి కర్కశంగా కడతీర్చుంటే, అది కూడా కన్న పిల్లల ముందు. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడ అంటే ఎక్కడ జరగని సంఘటన ఇది. ఎందుకంటే కన్న పిల్లల ముందే కన్న తల్లిని కర్కశంగా గతంలో కొట్టేవాడని చెప్పి అంటున్నావు. ఎన్నో ఏళ్ల నుండి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టేది. అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి పిల్లల్ని కూడా పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో పిల్లల్ని కూడా అట్లా దారుణంగా కొట్టడమే కాకుండా అలాగే తన కొడుకు పెద్ద కొడుకును కూడా ఏ కక్ష పెంచుకున్నాడో తెలియదు, తనని కూడా తెలుసుకున్నాడో తెలుస్తుంది. బయట వాళ్ళందరూ ఇప్పుడు మీ డాడీ మీ అమ్మని డైరెక్ట్ మేము తప్పిస్తాం అంటాను. అలానే జైలు ఉంచుతాం, మిమ్మల్ని ఏమన్నాడు, మిమ్మల్ని డాడీని ఏమో జైల్లోనే ఉంచేస్తాం అని చెప్పిచ్చారు. ఎట్లా గొడ్డలు ఇసిరేసిండని చెప్పుర్రా, పోలీసులకు చెప్పుర్రా. అట్లా చెప్తే మేము ఎట్టనన్నా జైల్లోనే ఉంచిపిస్తాం, మిమ్మల్ని చూసుకుంటాంలే అని నాతోనన్నారు. ఎవరన్నారు మీతో ఇలా? మా అన్న నవీన్, పోలీస్ అతను చెప్పించిండు. కానిస్టేబుల్ ఇక్కడ 4 హన్మకొండ చెప్పిపించిండు. ఇక తర్వాత ఇక ప్రతిరోజు ఎప్పుడైనా నవీన్ ఎవరు? మా అన్న, మా పెదబాబు కొడుకు. మరి ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన ఏం చేస్తాడని అంటే ఇప్పుడు అతను జాబ్ చేస్తాడు పోలీసు. ఇక కానీ అంటే ప్రతి కానిస్టేబుల్
మా ఇంటికి వచ్చి ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు పుట్టారంటే వాళ్ళ భార్యతో విడాకులు చేపించడానికి మా డాడీని తీసుకుపోయి పంచాయతీ చేయించిండు. ఇక అక్కడ పంచాయతీ వల్ల ఇప్పుడు మా అమ్మ కూడా వద్దు వద్దు పోకు అంటే కూడా ప్రతిరోజు పోయేది. ఇక ఎప్పుడన్నా గొడవలకు కూడా పోయేది. కానీ మా అమ్మ ఎంత ఆపినా ఆగకపోయేది. మా అమ్మనే మళ్ళీ కొట్టి తిట్టేది. మళ్ళీ ప్రతిరోజు ఇంటికి వచ్చి చిన్నమ్మేంది ఇట్లున్నది అని మా అమ్మ గురించి మా డాడీ దగ్గర ఇంకా పుకార్లు పుట్టించి మేము ఇంటికాడ చదువుకునేటప్పుడైనా ఆడుకునేటప్పుడైనా ఇక మా అన్న ఫోన్ మాట్లాడేటప్పుడైనా వచ్చి చదువుకుంటానవరా అది ఇదని మా డాడీ పక్కన ఉన్నప్పుడే అన్నం తినేటప్పుడైనా లేకపోతే ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడైనా మా డాడీని పక్కకు తీసుకొచ్చి మరి ఇట్లా తేపకు పుకార్లు చెప్పుకుంటా ఇక మా అమ్మ గురించి అనేది మా గురించి అనేది రోజు అట్లనే కోపంతోనే ఇక అట్లా. అంటే ఇప్పుడు ఒక మధ్యవర్తుల మాటలు వినడం వల్ల కూడా కొంత కుటుంబం అందుకంటే వాళ్ళకి ఇబ్బందులు కూడా ఏమో వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తను కూడా ఒక షాప్ పెట్టుకుంది, ఇక్కడ చికెన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కష్టపడి పని చేసుకుని ఇప్పుడిప్పుడే పిల్లలు ఒక ఇల్లు కట్టుకొని పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యేటువంటి టైంకి అంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళడము ఉన్నటువంటి ఒక బంగారు భవిష్యత్తును కూడా అంధకరంలోకి నెట్టేసుకోవడాన్ని కూడా ఇక్కడ తన స్వయంకృతంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టే మనకు చూస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ పెద్దబ్బాయి ఎందుకంటే పెద్దబ్బాయి మీదనే కక్ష పెంచుకొని తనని కూడా కడతీర్దామని చెప్పి అనుకుంటున్నారు. మరి కన్న కొడుకు మీద ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణం కనిపించింది, కన్న కొడుకునే ఎందుకు అక్కడ చంపాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, అసలు మీ అన్న మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు ఆయన? అంటే ఎప్పుడు గొడవైనా కానీ మా అన్న వచ్చి ఆపడం వల్ల ఇక మా అన్న గురించి ఇక బయట అందరు కూడా చాలా మంది అంటారు మా అన్న గురించి పుకార్లు పుట్టించాడు. ఇక మా అన్న వల్లనే ఇక అదైతుంది ఇదైతుందని అందరు అంటారు. మళ్ళీ ఈ రోజు కూడా గుద్దినందుకే గంత కోపం వచ్చింది. విక్రమ్ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నా తనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక మానసిక వేదన మాత్రం అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆ వేదన అంతా ఇంత కాదు. కన్న తల్లిని కూడా కళ్ళ ముందే ఎన్నోసార్లు అతి కర్కశంగా ఆ చూస్తే ఏంటంటే చూపించుకునే చోట్ల కూడా కొట్టి ఎవరికి చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఇక్కడ కన్న కొడుకు మీద అలాగే తన కట్టుకున్న భార్య మీద కక్ష ఎందుకు పెంచుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విక్రమ్తో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది విక్రమ్? అసలు మీ నాన్న ఎందుకు ఇంత అంటే నీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ ఎవరైనా పిల్లలు కానీ భార్య అంటే కుటుంబం మీద ప్రేమతో ఉంటారు. కానీ మరి మీ నాన్న ఎందుకు ఇక్కడ మీ మీద ప్లస్ మీ అమ్మ మీద ఎందుకు ఆ కోపం పెంచుకున్నాడు? అసలు ఎందుకు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు మీ ఇంట్లో ఉన్నాయని అనుకోవచ్చు. అంతా బాగానే ఉంది, చూస్తే ఇల్లు బాగానే ఉంది, మీ నాన్న కూడా తాళ్ళెక్కి సంపాదించుకుంటాడని చెప్పి అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ కూడా కష్టపడి ఇక్కడ చికెన్ సెంటర్ అలాగే దుకాణం పెట్టుకొని ఉంటున్నారు. మీరు కూడా మంచి ఒక ఇంటర్మీడియట్గా నువ్వు చదువుకుంటున్నావు, తమ్ముడు కూడా ఇక్కడ 8వ తరగతి చదువుతుందని చెప్పి అంటున్నారు. అంతా బాగానే ఉంది. ఒక్కొక్క కుటుంబంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కలిసిమెలిసి కష్ట సుఖాలు పంచుకునేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. మరి అన్నీ ఉన్న తర్వాత మీకు బంధుగణం కూడా బాగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎట్లాంటప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు మీ ఇంట్లో అనుకుంటున్నావు? నీకు అనిపించింది ఏంటి? మాకు తెలిసిన కాంచెలు అయితే మా నాన్న మా అమ్మను ఏ రోజు మంచిగా చూసుకోలే. ఎందుకు, అది కారణం ఏందనుకోవచ్చు? ఏమో నాకు కూడా తెలియదు కానీ చెప్పుడు మాటలతోనైతే బాగా టార్చర్ పెడతాడు అమ్మను ప్రతిరోజు. తీరా తినే టైంకి అమ్మను బాగా తిడతాడు, ప్రతిరోజు కొడతాడు. గత 2 సంవత్సరాల క్రితం కూడా వేరేటోళ్ళ గొడవ అంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటా అంటే చనిపోతే నాన్న జైలుకి పోయినట్ల ఒక 1 మంత్ ఏమో పోయిండు వచ్చిండు. ఇక అప్పటి నుండి ఇక అమ్మని ఇంకా బాగా టార్చర్ పెట్టడం, నన్ను తిట్టడం, నన్ను కొట్టడం, అమ్మని కొట్టడం, ఇక అదే రోజు డైలీ రొటీన్గా. లేకుండా నేను ఎందుకు బతుకుతాళ్ళు, మీరు చచ్చిపోరి, మీ యొక్క బతుకులు. భార్యాభర్తలు అంటే 1,00,000 పనులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉంటాయి కావచ్చు ఎన్నో కొంత ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని పట్టు విడుపు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితులు కొడుకు అంటే ఇంకా ప్రేమతో పెంచుకోవాలి, అందులో పెద్ద కొడుకు అంటే ఇంకా ప్రేమతో ఉండాలి. అట్లాంటప్పుడు ఎందుకు నిన్నే టార్గెట్ చేస్తున్నాడు గడికి ఒకసారి? అమ్మను ఎప్పుడు కొట్టినా కానీ నేను మధ్యలో పోయినా అంటే నాన్న ఆపితే నేను కొట్టకపోయేది. అయితే ఇట్లనే రోజు ఒకసారి కొడతా అంటే ఇక ఆ రోజు ఒక రోజు కొట్టిన నాన్నను. కొడితే ఇక వాళ్ళు వీడు నీ అంత ఎత్తులేడు, ఇక వీడు కూడా నేను కొట్టేటోడు, నా కొడుకు నన్ను కొడతాడు అది అని చెప్పుకున్నాడు. ఆ రోజు బాధపడ్డాడు. ఇక అప్పటి నుండి నన్ను చూస్తే ఓరువాడు, నన్ను చూస్తే నన్ను వీడు కొడతాడు అన్నటువంటి నిర్ణయానికి వచ్చిండు.
ఎంతో ప్రేమగా చూసుకోవాల్సినటువంటి తండ్రి కన్న పిల్లల పాలిట ఒక కర్కశంగా వ్యవహరించాలని కూడా చూడాలి. ఎందుకంటే బయటికి వెళ్తే సమాజము ఎన్నో రకాలుగా మనుషులను మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. కానీ అవన్నీ చూసుకొని తన భార్య పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా తప్పు ఉంటే మాత్రం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా భర్తే తీసుకోవాలి. ఇంటికి యజమాని అనుకుంటున్నప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లల బంగారు భవిష్యత్తు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక చిన్న ఆవేశం అనేది కూడా ఒక్కసారిగా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కన్న తల్లి లేక వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. కన్న తండ్రి కూడా ఇప్పుడు అందుబాటులో లేక ఇప్పుడు జైల్లోకి ఉంటున్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా పిల్లల భవిష్యత్తు ఏందనేది కూడా ఇక్కడ ఒక అంధకారంలో ఉన్నది. ఒక్కసారి వాళ్ళ పిన్ని ఉంది. ఎందుకంటే తను మొన్న మీడియాతో మాట్లాడింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనకి ఏ సమస్య వచ్చినా కానీ చెల్లికి వాళ్ళ అక్కకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. వాళ్ళకు మగపిల్లలు సంతానము లేరు, ముగ్గురు ఆడపిల్లలే అయిపోయేసరికి కష్ట సుఖాలు కూడా పంచుకునేటువంటి వాళ్ళు. గత 20 ఏళ్ల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ ముగ్గురు అక్కచెల్లెళ్ళు కూడా మంచి చెడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఎవరైతే చీకటి స్వప్న ఉందో వాళ్ళ చెల్లె లక్ష్మి ఉంది, ఒకసారి తనతో మాట్లాడదాం. ఇక్కడ చనిపోయే ముందు కూడా ఇక్కడ వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉంది. పండగ ఇక్కడికి వచ్చారు, దసరా పండగ అని చెప్పి ఈ ఇంటికి వచ్చి పెద్దమ్మ పెద్దనాన్న అలాగే అన్నయ్యలు ఉంటారన్న దాని మీద ఆ చెల్లి ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా గడుపుదామనుకుంది. కానీ ఆ ఆనందం కనుక పండుగ పూట మేకలను బలిస్తారు, కానీ కట్టుకున్న భార్యనే బలిచ్చినటువంటి ఒక ఉదంతం, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఆ పాప కూడా ఊహించలేదు. వెంటనే భయాందోళనకు గురైనటువంటి ఆ పాప కూడా తన తల్లికి వీడియో కాల్ చేసి కూడా చూపించింది. అమ్మ పెద్దమ్మని చంపేస్తున్నాడని చెప్పేసరికి ఒక్కసారి అవాక్కైనటువంటి లక్ష్మి తను గుండెల విసలా రోధించింది. అక్కడుండి చేసే పరిస్థితి లేక అక్కను కాపాడుకోలేకపోయే ఇక్కడ ఎంతో ఆవేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు పిల్లలు ఏడుస్తున్నారు, కట్టుకున్న భార్య మాత్రం అక్కడ విగతజీవిగా మారిపోయింది. అయినప్పటికీ కూడా ఎట్లాంటి ఒక బాధ లేకుండా, బెరుకు లేకుండా, ఇట్లాంటి బాధ కూడా కనపడకుండా ఇక్కడ గుట్కాలు తినుకుంటూ కూడా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. బయట పబ్లిక్ వచ్చేసరికి ఏడుపు నటించినట్టుగా పిల్లలు చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో తను అక్కను కూడా కాపాడుకోలేక, వీడియో కాల్లో చూడలేక గుండెల విషయాల రోధిస్తున్నటువంటి లక్ష్మి మనతో ఉంది. ఒక్కసారి తనతో మనం మాట్లాడదాం ఏం జరిగిందనేది. అమ్మ, ఇప్పటివరకు అయితే మీ ఇంట్లో దాదాపు 20 ఏళ్ల నుంచి ఏ రోజు సుఖం లేదు మా అక్కకు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక్కడ చిన్న పరిస్థితులు ఎంతో కష్టపడి పెరిగినాం మేము అని చెప్పి తెలుస్తుంది. చాలా విషయాలు మీ అక్క గురించి వింటంటే అసలు ఆడపిల్లలు ఇట్లా పెరిగారా, ఇంత ఒక బాధ్యతలు తీసుకున్నారా అన్నటువంటి విషయాలు కూడా మాకు తెలుస్తున్నాయి. తను కూడా చిన్నప్పుడే అంటే తండ్రికి తోడుగా ఉండాలన్న దాని మీద తాడి చెట్లు ఎక్కి కూడా మీ కుటుంబాన్ని సాకిందని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అక్కను చంపాల్సినటువంటి అవసరం వచ్చింది. మీ బావ ఎట్లాంటి వాడు? అసలు మీకు అనిపిస్తున్నది అసలు ఎందుకు ఈ ఉదంతం అంతా జరిగింది అనుకుంటున్నారు? 2 సంవత్సరాల కాడి నుండి మా అక్క టార్చర్ అనుభవిస్తుంది సార్. నాకు ప్రతిరోజు ఫోన్ చేసి కొట్టిండు అని ప్రతిసారి ఫోన్ చేసి చెప్పడం, నేను రావడం ఫస్ట్ తనని బాగా కొట్టి తనకి ఎక్కడికక్కడ కార్జాలు మొత్తం కమిలిపోయినాక భార్య వెళ్ళిపోయినాక ఆయన ఆ నొప్పి తట్టుకోలేక వీళ్ళ పేర్లు రాసేసి వాళ్ళని చీకటి నరేష్ చేయబట్టి పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళి 18 రోజులు మా అక్క 15 రోజులు అన్నమే తినలేదు. ఆయనను తీసుకొని ఏదో విధంగా ఆయనని బయటికి తీసుకొని వచ్చిన కాడి నుండి కూడా మా అక్కని ప్రతిరోజు తాగి టార్చర్ పెట్టడం. ఆ టార్చర్ తట్టుకోలేక పోయిన ఫిబ్రవరిలో పాయిజన్ కూడా తాగింది. పాయిజన్ తాగి పడుకొని కక్కుతుంటే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలే. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు నాకు ఫోన్ చేసి వాడు ఏడుతుంటే అందరికీ నేను ఫోన్లు చేసి ఇట్లా సంగతి అని మా కేసు పెడతా అది ఇది అని బెదిరిస్తుంటే ఆ పిల్లగాడు తలకాయ వల్ల కొట్టుకున్నాక మా అమ్మ లేకపోతే నేను చచ్చిపోతాను అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు. అక్కడ ట్రీట్మెంట్ ఏమీ లేదు మైబాద్లో. నేను కొత్తగూడెం నుండి తెల్లారి వచ్చి చూసే వరకు మా అక్క వాంతులు చేసుకుంటా ఒక్కతే బెడ్ మీద ఉంది. పిల్లగాడు మా అక్కే. తను ఆ టైంలో కూడా సినిమాకి వెళ్ళిండు, వేరే వ్యక్తితోని సినిమాకి వెళ్ళిండు. నేను వచ్చినాక నవ్వుకుంటూ వచ్చి 2 లక్షలైనా నేను దానానికి చేద్దాను కదా, డీజిల్ పెట్టి ఇలాంటివి ఎందుకు వేసుకోవాలా అని మమ్మల్ని కోపం వచ్చేలాగా మాట్లాడడం. ఆ క్షణంలో మా అక్కకు ఒళ్ళు మొత్తం పాయిజన్ అయిపోయింది. గిలగిల కొట్టుకుంటుంటే నేను అందరినీ ఫోన్లు చేసి మా వాళ్ళకి ఇట్లా సంగతి నేను కేసు పెడతా అంటే అప్పటికప్పుడు వరంగల్కి 12 గంటలకి తీసుకెళ్తుంటే దారిలో ఫుల్గా తాగి మా అక్క పట్టుకొని ఉంటే పక్కన పడుకొని కూడా దాన్ని కొట్టడం చేయడం, వాంతులు చేసుకుంటాంటే కూడా ఆ వాంతులు చేసుకుంటే చేతిలో పట్టి నేను పడబోసి 15 రోజులు నేను హాస్పిటల్లో ఉండి మా అక్కను బతికించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఇంటికి తోలి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ చూసుకుంటారు అని తోలిపోయినా. మళ్ళీ ఒక 3 నెలలు మంచిగా చూసిండు. 3 నెలల తర్వాత హౌస్లో నన్ను తీసుకొని
తనకు మాయ మాటలు చెప్పి హౌస్ లోన్ 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 12 లక్షలు తీసుకున్న కాడ నుండి ప్రతిరోజు నేను మంచిగా బతకొచ్చు అని ఏదో ఒక విధంగా రోజు అన్నం తినే టైంకి టార్చర్ పెట్టడం. ఒక్కనాడు కూడా మా అక్క అన్నం తిన్న రోజు లేదు. నాకు మొన్న నైట్ కూడా 12:30కు ఫోన్ చేసి 40,000 రూపాయలు చికెన్ అమ్మి నాకు చెల్లె అని నాకు ఫోన్ చేసి, చెల్లె ఎప్పుడు వస్తావు, రేపు పొద్దున వస్తావా చెల్లె అంటే, మాది షాపే గిరాకు ఉందక్క రేపు ఎల్లుండి వస్తా అని చెప్తే, నిన్న పొద్దున కూడా ఫోన్ చేసి నీ పెద్ద కొడుకు ఇట్లా పార్టీకి పోయిండు, వాడు ఇట్లా తిడతాడు, నీ పెద్ద కొడుకు నీకు వచ్చి మాట్లాడు అంటే, నేను మాట్లాడతలే అక్క అన్న కొద్దిసేపు చాలాసేపు మాట్లాడే. మా ఆయనకు ఫోన్ చేసింది, అప్పలు చేస్తా రా చెల్లె పిండి పట్టించినాను, వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ ఫోన్ చేస్తే సాయంత్రం రాను రేపు పొద్దున వస్తున్నాను. కూరలు అవన్నీ వీడియో కాల్ చేసి చూపెట్టి నా బిడ్డ మా అక్క సంబరంగా ఉన్నారు. 5-10 నిమిషాలలో మా అమ్మాయి వీడియో కాల్ చేసి నాకు ఈ ఘటన చెప్పడం వల్ల నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటుంది. వచ్చేసి తన్ని నా బిడ్డకు మూడో దెబ్బ నా బిడ్డకు తగులుతుంటే నా బిడ్డని నెట్టేసి మా అక్క ప్రాణం పోయే స్థితిలో కూడా నా బిడ్డని నెట్టేస్తే నా బిడ్డకి ఏం అర్థం కాక మా ఇంట్లోకి వచ్చేసి వీడియో కాల్ చేస్తే మా అక్క ఇలా గిలగిల కొట్టుకుంటుంది. గొడ్డల నుండి నాకుతంటే చుట్టూ అట్ట తిరుగుతాడు. నేను చూసిన నాకేం అర్థం కావట్లేదు. నేను ఆ నుండి రాలేను. మా అక్క నా స్థితి ఏంది ఇప్పుడే 5 నిమిషాల కిందట మాట్లాడింది. నాకేం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. మా పాప కళ్ళు తిరిగి కింద పడిపోయిందట. వచ్చే వరకు మా అక్క ఆ విధంగా ఉంది సార్. మేమేం చెప్పుకోం సార్. మా అక్క ఎన్నో కష్టాలు పడింది. ఇంత సంపాదించింది మా అక్క. ఒక్కరోజు సుఖపడలే వాడితోని. వాడు ఎక్కడికి పోయినా సంవత్సరానికి ఒక్కసారి పంచాయతీలు తీసుకొస్తాడు. ఇన్ని కష్టాలు ఒక్కనాడు చిన్న పూరి గుడిసెలో ఉన్నది మా అక్క. ఇంత సంపాదించుకొని మా అక్క ఒంటి మీద సొమ్ము అమ్మి ఇళ్ళ స్థలం కొనుక్కుంది. మేము పెట్టినాం. ఆ రోజులలో 1 ఎకరం భూమి అమ్మి మా అమ్మ ఇచ్చింది. మా అక్క మా ఇంట్లో ఉన్నప్పుడు తాళ్ళు కూడా ఎక్కింది. మొగరాయుడు మా అక్క మా ఇంటికి. మాకే కష్టం వచ్చినా మా అక్కే. ఈరోజు ఈ స్థితిలో రేపు బయటకు వచ్చినా కూడా నా పిల్లలకు ఆదరవు లేదు. ప్రతి మీడియా వచ్చి పిల్లగాడు 16-17 సంవత్సరాల పిల్లగాడు, వాడికి ఏం అలవాట్లు ఉంటాయండి? 10th లో 9.8 మార్క్స్ వచ్చినాయి. అలాంటి పిల్లగాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉంటాయా? వాడు పడుకున్నది మామూలుగా పడుకున్నాయి కూడా వాళ్ళ వీడియోలు తీసి ప్రచారం చేస్తాడు. వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆగం చేస్తాడు. మేము ఏ విధంగా మేము చేయగలుగుతాం? మేము 3 ఆడపిల్లలం. మా వల్ల కావట్లేదు. తను వాళ్ళ అన్న కొడుకు పోలీస్ అని అన్ని సెక్షన్లు తెలుసని ఏ విధంగా ఎట్లా కొడితే సెక్షన్ల నుండి బయటకు వస్తారు అన్నీ అనుకుంటూ కొట్టుకుంటా టార్చర్లు పెట్టుకుంటా. మా అక్కని పొద్దాక పనిచేయడం, తెల్లవారులు మానసికంగా ఫిజికల్గా కూడా ఎక్కడికక్కడికి తొడల మీద పిండితే తను ఎవరికి చూపెట్టుకోలేక నాకు వీడియో కాల్ చేసి చెల్లె ఇట్లా కమిలిపోయినాయి అని చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ మేము ఆడపిల్లలు మేము ఏం చేయం సారు. మా అమ్మ లేదు, మా నాన్న లేడు మాకు. మా అక్కకు 14 సంవత్సరాలప్పుడే పెళ్లి చేసినాం. వచ్చి 20 సంవత్సరాలు. మా అక్కకు 35 సంవత్సరాలకే ఈరోజు వాడంత. మా అక్క 14 సంవత్సరాలకే ఎక్కింది. 13-14 సంవత్సరాలకే ఎక్కింది. ఎక్కి తాళ్ళు ఎక్కి మా నాన్నకు సాయం చేసింది. సంవత్సరం పాటు ఎక్కింది. మా చుట్టుపక్కల వాళ్ళు ఆడపిల్లలు ఎక్కితే పెళ్ళిళ్ళు కావని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన 2 నెలలకి ఆయనకు పెళ్లి చేసినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇదే కష్టాలు పడుకుంటూ వచ్చింది. మాకు న్యాయం కావాలి సార్. వాడు బయటికి రావద్దు. మీ మీడియా వాళ్ళు ఏదేదో రాస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మాకు ఒక్కలన్నా న్యాయం చేయండి. ఇట్లా ఎంతోమందిని ఈ సెల్లులలో చూసుకుంటా అందరినీ ఆడపిల్లల్ని ఎట్ట నరుకుతున్నారు. నరికి 5-10 రోజులలో బయటకు వస్తున్నారు. డబ్బు పెడితే వస్తారా? ప్రాణం అది. ఇది ఒక్క న్యాయం చేయండి. మీరు ఎంత దాకా తీసుకుపోవాలో అంత కాడికి తీసుకుపోండి సారు. ఇవాళ మా అక్కకి అయింది, ఇంకా వేరే వాళ్ళకి కూడా అవుతుంది. ఒకటమ్మా, ఇక్కడ ఇప్పుడు తను ఏంటంటే పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా. మరి 20 సంవత్సరాలలో ఏ కారణం లేకుండా కూడా అసలు తను పెళ్ళి అంటే ఇష్టం లేదా, భార్య అంటే ఇష్టం లేదా, మరి ఏ పరిస్థితుల వల్ల తను ఇంత దారుణంగా అతి క్రూరంగా ప్రవర్తించాల్సి వచ్చింది? సంవత్సరాల క్రితం ఆయన వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మాకు తెలియదు. అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం మాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. అయినా కూడా ఒక్కనాడు కూడా ఆయన ఏమనలే. ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా చాలా రోజులు ఆలోచిస్తున్నాను. అంటే ఆ క్రైమ్ మైండ్ సెట్ అట్లా ఉందన్నట్టు. ఇంతకుముందు కూడా 4-5 సార్లు ట్రై చేసింది సార్. కాకుండా మధ్య పడి నేను ఆపిన. ఒకసారి కూడా ఇట్లా వదిలిపెట్టిండు. ఆటోని రమ్మంటే కూడా రాలా. 2 గంటల దాకా కూడా ఏం రాకపోతే
ఇప్పుడు ఏం తీసుకురాకుంటే నేను అది ఇది అని అంటే అప్పటికప్పుడు ఆటో పిలిపించిండు. కానీ ఆ నైట్ అమ్మతో నన్ను ఒక్కనే ఉంచిండు. అట్లా కూడా మా అమ్మ మొత్తం నా అమ్మ నేను కాపాడుకున్నా. ఇప్పుడు మా అమ్మ లేదు. నేను నేను ఎంత లేట్ అయినా నన్ను లేపి నాకు వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి రాపోరా అన్నం పెడతానండి. విక్కీ 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 అని అంటది. ఇప్పుడు నాకు రేపటి నుంచి వాళ్ళు వండి పెడతారు, నన్ను వాళ్ళు చూసుకుంటారు. నాకు మా అయ్యొక్క రూపాయి ఇయ్యడు. నాకేం కావాలన్నా మా అమ్మాయి పైసలు ఇస్తారు, మా అమ్మాయి చూసుకుంటారు. మా అమ్మ లేకుంటే నేను ఉండలేను. నాకు నిన్న నుంచి మంచి భయం అవుతుంది. అమ్మా అమ్మా వాళ్ళ పెద్దక్క ఉంది, ఒకసారి మనం మాట్లాడదాం. మా అమ్మ చచ్చిపోయిన కాడి చిన్న చెల్లెని బాగా హింస పెడతాడు. అది వరకు పెట్టకపోయేది. మేము ముగ్గురు ఆడళ్ళం. అమ్మ చచ్చిపోయినాక ఆమె ఇంట్లో భాగం కావాలని మా చిన్న చెల్లె గొడవ చేస్తే మా పెద్ద చెల్లె ఆమె వెళ్ళటం వచ్చింది. ఆమెకు ఏమి ఇయ్యలేదు మనం. ఆమె భర్త చచ్చిపోయింది, 2 పిల్లలు, వద్దు చెల్లె అని దానికి సమాధానం చెప్తే వడ్డీ మీ సొమ్ము ముగ్గురం 3 భాగాలు పంచుకున్నాం. ఈమెకు 25 తులాలు ఎండి, 6 తులం బంగారం, 50,000 ఈమెకు నడిపి ఆమెకి ఇచ్చిన. పెద్ద చిన్న ఆమెకు తలగూరుకు 60,000 ఈమెకు కూడా సగభాగం ఇచ్చిన. చెల్లెళ్ళకు బాధ పెట్టొద్దని ఏది అడిగితే అదే ఇచ్చిన. ఇల్లు కట్టుకుంటాను నాకు అంటే దర్వాజకు 10,000 ఇచ్చిన. నాకు ఉంగరం పెట్టుకుంటా, నాకు నేను ఇళ్ళలో పోతే నాకేం పెడతాను అంటే ఒక అన్న ఉంటే పెట్టడా అంటే 10,000 బట్టలకి ఇచ్చిన, 25,000 ఉంగరానికి ఇచ్చిన. నా చెల్లకు 80,000 పెట్టిన నా భర్త చచ్చినాక కూడా. అయితే నా బిడ్డ ఫంక్షన్కు నువ్వేం పెట్టినవంటే పావులెత్తు బంగారం తెస్తే నువ్వు 80,000 తిని నీకు 2 కొడుకులు నువ్వు కింద పెడతావా తండ్రులని పిల్లకాడి నుంచి చెప్తే నువ్వు ఇట్లా అంటానని పెట్టే రోజులు లేవా అని నా చెల్లె అన్నది. నా చెల్లెని తిట్టినాక మళ్ళీ ఏం చేసాడు, మొన్న మా అన్న బిడ్డ ఫంక్షన్ రోజు వస్తే నీ అక్కింటికి పోతే నేను నువ్వు ఫంక్షన్ కాడికి పోయి ఫంక్షన్ కాడిచే రావాలని చెప్పిండట. అదే విధంగా నా పిల్లగాళ్ళు ఫంక్షన్ కాడ చూసి నేను రాన్నాను మీ ఇంటికి, నేను వెళ్ళిపోతాను అట్నే వచ్చిందట మా చెల్లె. నా కంటికి కూడా కనపడలే. ఇప్పుడు నా చెల్లెని చూడక నేను 4 నెలలు మేము ఎక్కడ పోయినా ముగ్గురు అక్క చెల్లెలు, ఏ దేవునికి పోయినా ముగ్గురు అక్క చెల్లెలు వాడి పేరు మంచి పేరు తెచ్చుకున్నాం. వాళ్ళని ఎల్లమ్మ బిడ్డలు అంటే ఆడపిల్లలు గారు, వాళ్ళ ఆడపుల్లలు, వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతారు కానీ ఒకళ్ళకి ఆశపడి బతకరు అని అన్నారు. ఒకళ్ళు పంచాది చెప్పక ముందే మేము ముగ్గురు అక్క చెల్లెలు కూర్చొని విసారించుకొని ఎవరెంత తీసుకోవాలి. మాకు బయట వాళ్ళు వచ్చి పెద్ద మనుషులు పంచాయతీ చేయలే, చిన్న మనుషులు చెప్పేది మా మర్దులు చెప్పేది, మా చిన్న నడిపి చెల్ల చెప్పేది, మేమే వినేది. కానీ మాకు బయటికి పోయి పెద్ద మనుషులల్లా మా పంచాయతీ చేయించకపోయేది. అట్లా కలిసి ఉండేది. ఈరోజు నా చెల్లె లేకుండా అయిపోయింది. మాకు మీ అమ్మ నాన్న లేరమ్మా? మా అమ్మ నాన్న లేడు. మాకు ఒక అన్న, మేము ముగ్గురు ఆడళ్ళం. నాన్న ఉండి నా పెళ్ళి చెల్లె పెళ్ళి చేసిండు, నడుపు చెల్లె పెళ్ళి. తర్వాత ఈమె పెళ్ళికి మేము వచ్చి చిన్న ఆమె పెళ్ళి మేము చేసినాం. 2 రూమ్ల ఇల్లు ఉన్నది, అది నా కొరకు రాసిచ్చిళ్ళు. నాకు ఒక బాబు ఒక పాప, చిన్న పిల్లలే. వాళ్ళ 9 చదువుతారు, 2 చిన్న పిల్లలే. ఇక అప్పటి నుంచి ఏదైనా మమ్మల్గా నా భర్త చచ్చిపోయిన కాడి నుంచి మమ్మల్ని అస్సలు ఓర్వకపోయేది మా మరిది. మేము మా పిల్లలు ఇట్లా వచ్చి కూడా ఒకనాడు బాబాయి చిన్నమ్మ అని ఒక ముద్ద అన్నం కూడా పెట్టకపోయేది. నేను రాకపోయేది. పండుగలకు కూడా నేను తోలను వాళ్ళింటికి, వీళ్ళనే నాకు కాడికి రప్పించుకుంటా అట్లాంటిది. ఇప్పుడు అమ్మ 3 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక ఇప్పుడు చెల్లెళ్ళను నన్ను అందరిని ఇడదీసిండు మా పెద్ద మరిదే. కానీ ఎన్నడూ మేము గొడవ పెట్టుకోలే, కొట్లాడుకోలే, ఒక్కరోజు కూడా మేము మాట్లాడుకోలేదు. ఈరోజు నా చెల్లె ఈ పిల్లగాడు ఫోన్ చేస్తే వస్తే నన్ను తీసుకుపోమంటే సంచి పట్టుకొని ఆటలో కూర్చున్నాక ఊరు బయటకు వచ్చి ఆటో రోడ్డు
మమ్మల్ని 1 గంటకు నైట్ 1 గంటకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టిండు. ఆ ఆటో అక్కడ ఆటో రోడ్ కాడ పెట్టినాక ఎక్కడో అక్కడ దాచుకున్నాక వాళ్ళు వెళ్ళిపోయినాక మేము మళ్ళీ ఆటో నెట్టుకొని మా చెల్లెని తీసుకొని పోతే 2:10కి మళ్ళీ మా వెనక ఇంటికి వచ్చి తలుపు కొడితే ఎవరు అంటే నిన్ను చీకటి నరేష్ని అన్నాడు. ఆ తలుపు తీసి నేను పోయి మళ్ళీ మా రూమ్లో కూర్చుంటే వచ్చిండు. గిడ ఉన్నమేంది సప్న లే ఇక్కడికి 3 రోజులు ఆయన వచ్చి అని భార్యను కూర్చోబెట్టుకొని వాళ్ళ అన్న కొడుకు మన పేరు కిరణ్ బండి తోలుతాడు. ఇద్దరి మధ్యలో భార్యను కూర్చోబెట్టుకొని మళ్ళీ వచ్చి తెల్లారి మన బతుకమ్మ పండుగ చేసుకున్నాడు నిరుడు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు మా చెల్లె రాలే. మధ్యలో ఒకసారి కొట్టిండని వచ్చింది. వస్తే ఉండు చెల్లె నాతోనే ఉండి తిను, అమ్మాయినా నిన్నే అక్కడైనా నేను నాతోనే ఉండు చెల్లె అంటే పూతులు తిడితే మా ఇంటికాడనే గొర్రెల మంది ఉంటే తాగింది. నేను ఆ రోజు సోమవారం అని వచ్చి ఇంటికాడ మధ్యాహ్నం అన్నం తిందామని వచ్చరికి చెల్లె కక్కుతా అంటే చెల్లె అనుకుంటే ఏడుచుకుంటే మళ్ళీ ఫోన్ చేసిన, అయ్యా మరి ఇట్లా చెల్లె మందు తాగిందని ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చి ఒక 30 రూపాయల సూదికి కూడా డబ్బులు ఇవ్వాలి. నా పక్కన ఒక వేరేటోళ్ళు వస్తే వాళ్ళకు 100 రూపాయలు తాగుపోమ్మని ఇచ్చి 30 రూపాయలు వేయకుంటే మాకు కొడుక్కడ 500 అడుక్కొచ్చి మా చెల్లెకి ట్రీట్మెంట్ చేసిన 3 రోజులకు వచ్చిండు. వాళ్ళ పెద్దక్కని తీసుకొని 3 రోజులకు వచ్చి అని నా మీద రివర్స్ అయితే పెద్ద గొడవ పెట్టుకొని నీ పిల్లవే పో నువ్వే పో అని వదిలిపెట్టిపోతాడు. బాగా గొడవ చేసిండు. చేసినాక మళ్ళీ తీసుకొని పోయినా. వచ్చి మళ్ళీ పిల్లానికి ఏం చెప్పిండో ఏమో నువ్వు రా అంటే మళ్ళీ మామే 2 రోజుల తర్వాత మగాడు రోడ్డు మీద నిలబడంగానే బండి ఎక్కింది ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నా చెల్లెని అక్కడికి రాలే. ఓకే, ఇప్పుడు ఈ చీకటి నరేష్ ఉన్నాడు కదమ్మా, వీళ్ళకు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఉంటారు ఒకవేళ వాళ్ళ ఉంటే? అమ్మ ఉన్నది, వాళ్ళకి 2 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు, 4 అన్నలు. ఈయనతో 5. ఈయన చిన్న ఆయన. నాకు తెలియదు వాళ్ళ స్టోరీ. పెళ్ళే చేసినదే తెలుసు కానీ నాకు అంత నేను రాను ఇక్కడికి. నేను ఎందుకంటే పెళ్లి నాడు వచ్చినా ఎప్పుడన్నా ఫంక్షన్లకు వస్తే అటు నిలబడి వెళ్ళిపోతా కానీ నాకు ఇక్కడ ఏం తెలియదు. ఇంటి పక్క వాళ్ళు కూడా తెలియదు. ఏమైనా మా అమ్మ మా చిన్న చెల్లె వస్తారు ఇక్కడికి ఎక్కువ. నేను రాను అంతే. నాకు ఇక్కడ గురించి ఏం తెలియదు. ఓకే, ఇక్కడ తను వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పాపం ఉన్న ఒక్క అన్నయ్య అని చనిపోయాడని చెప్పి అంటున్నారు. ముగ్గురు కూడా ఒక ఆత్మాభిమానంతో పెరిగినట్టుగా మనకు వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తండ్రి తాళ్ళెక్కుతుంటే తన కష్టాన్ని చూడలేక ఎవరైతే చనిపోయినటువంటి చీకటి స్వప్న తను అక్కడ ఈ తండ్రి ఇబ్బందులు చూడలేక కూడా తను తాళ్ళెక్కిందంటే అక్కడ ఊరే ఒక అవక్క అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ఆడపిల్ల తాళ్ళెక్కుతుందంటే ఒక మొగరాయుడులాగా తండ్రికి చేదోడు వాదుడుగా తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక తాళ్ళెక్కి తన కుటుంబాన్ని జీవనం సాగించేటువంటి ప్రయత్నం చేసింది. అలా 1 సంవత్సరం ఎక్కిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడపిల్ల తాళ్ళెక్కితే పెళ్ళిళ్ళు కావు అన్నటువంటి ఒక సూచనలతోటి తను మళ్ళీ ఆ తండ్రి మాటతోటి అలాగే ఈయనకు చీకటి నరేష్కి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి అంటున్నారు. కానీ ఇట్లాంటి కష్టపడేటువంటి తను మాత్రం పూరి గుడిసెలో ఉండేది. తను పెళ్లికి కొత్తలో అట్లాంటి నేపథ్యంలో తను కష్టపడి ఒక షాప్ అయితే పెట్టుకున్నది. మళ్ళీ తర్వాత అక్కడ చికెన్ సెంటరు అంటే మల్టిపుల్గా, ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ తను కష్టపడితే డబ్బు విలువ తెలుసు కాబట్టి పిల్లల్ని పోషించాలన్నా వాళ్ళను ప్రయోజకులు చేయాలన్నా చదివించాలన్నా డబ్బులు అవసరం ఉంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించుకోవడంతో పాటు భర్తతో పాటు నాడు తండ్రికి సేవ చేసింది, చేదోడు వాదుగా నిలిచింది. ఆ తర్వాత కట్టుకున్న భర్తకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుకుంటా కూడా కష్టపడుకుంటా డబ్బులు సంపాదించి తనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పిల్లలకు కూడా ఏది కావాలన్నా అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. తన పెద్ద కొడుకు విక్రమ్ తేను ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఏది కావాలన్నా మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు మా అమ్మ లేదు, నా పరిస్థితి ఏందన్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకి ఎంత ముద్దుగా నరగి ఇక్కడ ప్రస్తుతానికి విక్రమ్, వరుణ్, సందేశ్ ఇద్దరు కూడా ఇక్కడ తన తల్లి లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగడానికి కూడా అనేక కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ ఇది కట్టుకున్న భార్యనే కడతీర్చి చివరికి సాధించింది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని అనాథలను చేయడము, తల్లి లేని పిల్లల్ని చేయడము, అలాగే బంధువులకు దూరం కావడము. తను ఏమైనా సుఖంగా ఉన్నాడంటే ఇప్పుడు ఆ రిమాండ్కి వెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్లో ఊచలు చెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎంత క్షణికావేశం ఉన్నా కుటుంబం తర్వాతనే బయట మనం వ్యవస్థ చూసుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి తప్ప బయట మాటలు విని కుటుంబాన్ని కూడా తను కుటుంబాన్ని కూడా ఎటు దిక్కులేని వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఊరు పెద్ద మనిషి కూడా ఇక్కడ వాళ్ళ బంధువుల మరి ఎవరో ఒకసారి మనం కనుక్కుందాం, ఏం జరిగింది తను కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేం పేరు? గోపాల్.
ఇప్పుడు ఏం జరిగింది అసలు? ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు చీకటి లక్ష్మి, చీకటి స్వప్న, అలాగే నరేష్, మీరు ఎప్పటి నుంచి మీకు తెలుసు వీళ్ళు పరిచయం? చిన్నప్పటి నుండే? చిన్నప్పటి నుంచి కాదు, కనీసానికి మాకు మనకు వాళ్ళ చుట్టాలే కానీ మేము చచ్చిపోయినా వచ్చి చూసినంత తప్పించేం లేదు. బంధువులు అవుతారా? బంధువులే కానీ మీరు ఎక్కడ ఉంటారు? మాది అక్కడ కొస్తకున్నది ఆపేసేమడి ఇక్కడేనా? ఇక్కడనే. మరి ఎందుకు ఇట్లా నరేష్ ఎందుకు ఇంత ప్రవర్తించిన అనుకుంటున్నారు? ఏం లేదు, చచ్చిపోయినా వచ్చి చూసినామండి. ఏం లేదు ఇక్కడ, ఏం లేదు, మేము చూసినాం, చచ్చిపోయినా కూడా వచ్చినాం. మరి నరేష్ మంచోడేనా? మీ బంధు ఏమైతే నీకు నరేష్? నరేష్ బంధువు చుట్టాం అంతేగా. చుట్టమంటే ఏమవుతాడు? కనీసానికి ఇప్పుడు అది చెల్లె కులం అంతే. ఎట్లాంటి వ్యక్తి నరేష్? మరి మంచోడేనా లేకపోతే ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు బయట కూడా ఎట్లుంది? బయట పేరు ఎట్లుంది నరేష్కి? బయట పేరు చెడిపోయా. ఇప్పుడు చెప్పిన మా బుజ్జులు చెప్పినంతే కరెక్ట్, అంతేకేం లేదు. నోటితోనే సమస్య లేదు, వాళ్ళు చెప్పిందే ఖాయం, అంతకేమీ లేదు. చెడు 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 వ్యసనాలకు మరి ఎందుకు ఈ తాగుడుకు తిరుగుడుకు ఎందుకు బానిసైండి అనుకుంటున్నారు? మరి ఎవరి మాటలు వింటారు? ఎవరు దోస్తాన్ని చేస్తుండే ఇట్లా? దోస్తాన సంగతి మనకు తెలియదండి. కానీ చెడు పనులు అన్ని చెడు పనులే. ఇక్కడ ఏందమ్మా ఒకసారి వాళ్ళ బంధువు అంటే పిల్లలు కూడా కొంత బిక్కు బిక్కు అనుకుంటూనే ఉన్నారు. ఆ పిల్లలతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం మరొకసారి చేద్దాం. అసలు పిల్లలు కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా అన్ని వివరాలు చెప్పినటువంటి పరిస్థితులు, వాళ్ళు కూడా మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా భయంగానే బతుకుతున్నారు ఇప్పటికీ అన్నటువంటి ఆవేదన ఒకవైపు, అలాగే రేపు భవిష్యత్తు ఏందన్నటువంటి ఒక ఆందోళన, అసలు భవిష్యత్తు ఉంటుందా లేదన్నటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. అసలు మీ నాన్న ఇప్పుడు అసలు మీతో మాట్లాడిండా? ఏం జరిగింది? మాతోనైతే మాట్లాడాలి కానీ పోలీసు వాళ్ళు వచ్చినాక తీసుకుపోయేటప్పుడు అందరితోనే ఇప్పుడు నా భార్యను ఎలా ఇక మళ్ళీ నేను వచ్చినాక నా కొడుకుని పెద్ద కొడుకుని కూడా వాని వల్లనే ఇదంతా అయింది. అందరితో అనుకుంటా పోయిందంట. పోలీసు వాళ్ళు ఇక స్టేషన్కి తీసుకుపోయారు. ఇక్కడనే మేము అందరం ఏడ్చుకుంటూనే కూర్చొని ఉన్నాం. అంతే సార్. ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు తండ్రి లేడు కదా, ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కదా అని నేను తీసుకెళ్ళినా కూడా ఏ నైట్ వచ్చి నా చెల్లెని గ్యారెంటీ, నాకు మగ దిక్కులేరు, నా చిన్న పిల్లలు, నా ఇద్దరు చిన్న పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళెంతమంది నేను చాస్తా, ఆయన వచ్చిన దానికి చాస్తా, కానీ మరి మాకు గ్యారంటీ లేదు. ఎప్పుడు వచ్చి తెలియదు, మొగ దిక్కులేని ఇల్లు. పొద్దునాకనే నా చెల్లె ఏం చేస్తా, మాకు న్యాయం కావాలంటున్నాం. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం కావాలి, అసలు బయటికి రావద్దు, ఆయన అక్కడనే ఉండాలి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిన దానిక మేము చదువుతాం, తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నొప్ప చెప్తాం, ఒక ఇంటి పిల్లగాలని చేస్తాం అంతే. కానీ ఆయన ఇది బయటికి రావద్దు, శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మేము కొట్టాం తిట్టాం, ఆయనకు శిక్ష పడాలి, బయటికి అయితే రావద్దు అని కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు ఇంట్లో ఏ సమస్య వచ్చినా మంచి చెడు ఇక్కడ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి మాట్లాడుకునే వాళ్ళని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత, వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయిన తర్వాత ఇంట్లో మగదిక్కు లేకపోయినా సరే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళే పరిష్కరించుకునేటువంటి వాళ్ళు. భూమికి సంబంధించినటువంటి విషయాలు కూడా గొడవలు పడకుండా ఎవరికి వాళ్ళే సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఇక్కడ ఉన్నట్టుగా వీళ్ళకు తెలుస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ ఊళ్ళో కూడా ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు కాదు, ఆడపులులు అన్నటువంటి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మాటల్లో వింటుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఒకరితోటి చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనమే కష్టపడి మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకుందామన్నటువంటి ఒక ఆలోచనతోటి ముగ్గురు ఆడపిల్లలు కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి కూడా ఇప్పటి వరకు కాలం గడుపుకుంటూ వచ్చారు. చివరికి ఎన్ని సమస్యలు వచ్చినా తన అక్కకు చెల్లికి చెప్పుకునేటువంటి స్వప్న ప్రస్తుతానికి ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పింది. కానీ మరోసారి 4 నెలల క్రితం కూడా తన చెల్లెను చివరిసారిగా చూశాను, మళ్ళీ ఉన్నటువంటి తన చెల్లిని ఇలా చూడాల్సి వస్తుందని చెప్పి తను అనుకోలేదని చెప్పి పెద్ద అక్క వాళ్ళ అక్క చెప్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో తన తల్లి వాళ్ళ భార్యను కూడా పరిస్థితి, ఆ మొగతోడు లేని నన్ను కూడా అవకాశం ఉంటుందన్నటువంటి ఒక నాకు కూడా ప్రాణభయం ఉంది. ఎప్పుడైనా సరే పోలీసులు కూడా కొంత దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా తనను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కన్న పిల్లల్ని కూడా, అంటే పెద్ద కొడుకు ఎవరైతే విక్రమ్ ఉన్నాడో తనని కూడా అని చెప్పి బెదిరించాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఊరు వాళ్ళ ముందు కూడా ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత కర్కశత్వము, ఇంత అంటే దుర్బుద్ధి మనసులో పెట్టుకొని కట్టుకున్న, అలాగే కన్న కొడుకును చెప్పి మళ్ళీ పథకం వేస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత
బెదిరించాడు. అలాగే ఆ బంధువులలో కూడా ఎట్లాంటి మంచి పేరు కూడా లేదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు మరి ఎందుకు ఇంత మానసిక స్థితికి కారణం ఏందన్నటువంటి విషయాలు కూడా ఇంకా పూర్తిగా తెలవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనము చీకటి స్వప్న అలాగే వాళ్ళ బంధువులు వాళ్ళ కన్న కొడుకుల వర్షన్ మాత్రమే మనం విన్నాము. కానీ తన యొక్క మానసిక స్థితి ఎందుకు ఇట్లా చలించింది, ఎందుకు మారిపోయింది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నెల్లికుదురు సిఐ గారిని కూడా ఇక్కడ కలిసినటువంటి పరిస్థితుల్లో ఆర్టీవీ తోటి కూడా ఇక్కడ సిఐ గారు చెప్పారు, అకారణంగా ఒక ఎలాంటి కారణం మాటలు వింటున్నప్పుడు నిజంగా ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో ఈ రోజులలో పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఆలోచన కూడా ఆర్టీవీకి బృందానికి కలిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రేపు ఇంకేమైనా భయం ఉందా, లేక చుట్టుపక్కల ఎవరైనా మ్యానిపులేట్ చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఆ పచ్చగా ఉంటున్నటువంటి కుటుంబాన్ని చూసి ఓర్వలేని సందర్భాలు కూడా ఎంతో మంది మనం చూస్తున్నాము. అట్లాంటి పరిస్థితులలో ఏ కన్ను ఈ కుటుంబం మీద పడిందో కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితులు కూడా తాము ఎదుర్కొంటున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క చెల్లి అలాగే పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితికి ఓడిగట్టినటువంటి చీకటి నరేష్ తను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే. ఏదైనా సరే పంచాయతీలు పెట్టికి ఎన్నో సెటిల్మెంట్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి, ఎవరికెంతలో వాళ్ళు బతుకుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. పిల్లల్ని కూడా ఎక్కడా లేకపోతే బంధువులో ఎవరో పెంచుకుంటారు, లేకపోతే అనాథ ఆశ్రమంలో ప్రభుత్వం కల్పించేటువంటి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తీసే హక్కు మాత్రం లేదు. అట్లాంటిది తన కట్టుకున్న భార్యను కూడా విగతజీవిగా మార్చి ఇంత దారుణమైనటువంటి స్థితిలోకి కుటుంబాన్ని నెట్టి చివరికి సాధించింది ఏంటంటే ఏమీ లేదు, ఊచలు లెక్కబెట్టడం తప్ప అన్నదే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ కుటుంబ సభ్యులు పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు, బయటికి వచ్చిన తర్వాత తమకు కూడా ప్రాణహాని ఉంది, అందరి ముందు ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు మమ్మల్ని కూడా ఎప్పుడైతే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం మాది, మగదిక్కు లేని వ్యవస్థ మాది, కాబట్టి పోలీసులే ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మాకు ఒక అభయం ఇచ్చి మరోసారి ఇట్లాంటి పరిస్థితులు లేకుండా మాకు ప్రాణభయం నుంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కన్న పిల్లలు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ప్రాంతం ఇదే ఇప్పటి వరకు మనం చూపించాము. కానీ విగత జీవిగా మారుతున్నటువంటి సందర్భంలో కూడా పిల్లలు చూసి గుండెల విచారాలు రోధించాడు. పెద్ద కొడుకు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశాడు. అలాగే చిన్న కొడుకు అలాగే వాళ్ళ బంధువులు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళ చీకటి నరేష్ ఈ ప్రాంతాల్లోనే తన భార్యను కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తన వదిన కూతురు, నరేష్ వాళ్ళ వదిన కూతురు అలాగే స్వప్న వాళ్ళ చెల్లె కూతురు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఇక్కడ మనం ఒకసారి తనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరేం పేరమ్మా? వైష్ణవి. ఏం జరిగిందమ్మా అసలు? నువ్వు ఇక్కడ పండగ వచ్చావు, వీడికి ఏం జరిగిందమ్మా నీకు తెలిసిన విషయం చెప్పు ఒకసారి. అసలు నువ్వు ఏం చూసావు ఇక్కడ? నేను బయటకు వచ్చేసరికి పెద్దాడి పెద్దమ్మని కొడుతూ ఉన్నాడు. నేను తాపినా ఆగలేదు. ఆగకపోయేసరికి పెద్దమ్మ ఇక్కడ కూర్చొని ఉంటే పెద్దాడి వచ్చేసరికి అన్నయ్యని వెళ్ళిపోమని చెప్పింది. అన్నయ్య మీదకి వస్తుంటే నేను చిన్నన్నయ్య పెద్దమ్మ పెద్దాడి ఎవరు లేరు. పెద్దన్నయ్య బయటకు వెళ్ళిపోయినా ఎక్కడ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి లోపల నుంచి తీసుకొచ్చింది, బయట గురికొచ్చినాక కొట్టిందా లేకపోతే ఇంట్లోనే కొట్టుకుంటే తీసుకొచ్చింది ఇక్కడికి? కొట్టేసరికి పెద్దమ్మ ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇక్కడికి వచ్చాక కూడా కొట్టి తన్నిండు, కింద పడేసరికి చుట్టుపక్కల మరి ఇంత కూడా డే టైంలోనే కదమ్మా, మా ఎవరైనా వచ్చారా జనాలకి ఇట్లా ఇక్కడికి? కూలికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆ టైంలో ఎవరు లేరు. ఏ టైం అందదు? 12 గంటల. ఓకే ఓకే. ప్రస్తుతానికైతే తను వైష్ణవి, ఇక్కడ స్వప్న వాళ్ళ చెల్లి లక్ష్మి కూతురు, తను కూడా 8వ తరగతి చదువుతుంది. వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఇక్కడికి పండగకి ఇంటికి వచ్చింది. పెద్దమ్మ పెద్దనాన్న అలాగే అన్నయ్యలతో ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చింది. కానీ ఏ సుఖము లేకుండా ఎట్లాంటి పరిస్థితి లేకుండా నిత్యము గొడవలతోటి సావాసం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే తను చూసింది. చివరికి కళ్ళారా చూసినటువంటి తను కూడా మూర్ఛపోయినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తుంటే ఇట్లాంటి పరిస్థితులు అంటే కన్న పిల్లల్ని కూడా ఒక కర్కోటకుడిలాగా వాళ్ళను చిత్రహింసలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయడము, కట్టుకున్న భార్యను కూడా ఇంత దారుణమైనటువంటి విధంగా ఇంత ఎక్కడ మనం ఊహించలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే అసలు ఎట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే తను ఇక్కడే కూర్చుంటున్నటువంటి సమయంలోనే వచ్చి అంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ముందు డోర్ వేసిన తర్వాత ఆ డోర్కు వెళ్ళినటువంటి
తోటి ఆ కిటికీలను కూడా నరికినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి చూద్దాం లోపలికి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ తను ఇంట్లో గొడవ బాగా జరిగిన తర్వాత బయటకు వచ్చి కూర్చుందని చెప్పి అంటున్నాను. ఇంట్లోనే దాచుకున్నటువంటి ఆ గొడ్డలితోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అటువంటి ప్రయత్నం చేశాడు. కానీ తప్పించుకొని బయటికి పరుగులెత్తారు. ఆ కోపం పట్టలేక కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ గొడ్డలితోటి కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ కిటికీని కూడా ఇక్కడ కిటికీని కూడా మొత్తం పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో తను స్వప్న భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీసింది. వాళ్ళ చెల్లి కూతురు అక్కడ వైష్ణవి, అలాగే వాళ్ళ చిన్న కొడుకు ఇక్కడ వరుణ్ సందేశ్ కూడా తను కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే తనను అప్పటికే బాగా విపరీతంగా కొట్టి అచేతన స్థితిలోకి ఆ స్వప్న వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇక్కడ చిన్న కొడుకును గద్దించాడు. పెద్ద కొడుకు కూడా ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ స్వప్న బయటికి పంపించి వేసింది. ఆ తర్వాత ఆ కోపంతో బయటికి వెళ్ళి అక్కడ ఈ మొత్తం మెష్ డోర్ అంతా ఇక్కడ ఇరిగిపోయినట్టుగా తెలుస్తుంది మనకు. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అంటే ఆ కోపంతో విచక్షణ అయితే ఇప్పుడు ఒంటి మీద పడాల్సినవి కూడా ఇక్కడ పడ్డాయి. ఆ తర్వాత తప్పించుకొని పోయేటువంటి క్రమంలో కూడా అదే కోపంతో వాళ్ళ చిన్న కొడుకు అసలు డోరు పెట్టి అతను తండ్రిని ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ భయానికి కూడా తను ఆపలేకపోయాడు. తండ్రిని బయటికి వెళ్ళి కూర్చుంటున్నటువంటి స్వప్నను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత తను వచ్చి ఇక్కడ సేద తీరుతున్నటువంటి సమయంలో ఈ సందర్భంలో కూడా ఇక్కడే వెళ్ళి చివరికి తను కూడా పట్టుకొని తన చుట్టూ తిరిగాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కూడా ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించి తను అన్నటువంటి ఆ విధానం కూడా పట్టించుకోలేక ఆ తర్వాత బంధువులు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మీసాలు ఇట్లా తిప్పుకుంటా పోయి ఇంట్లో ఆకలి అవుతుందని పోలీసు వాళ్ళు వచ్చినాక నాకు ఆకలి అవుతుందని ఇంట్లో పోయి అన్నం తిని పోయిండట మా పాప చెప్తుంది. అవునమ్మా, ఏం జరిగిందమ్మా ఇక్కడ? చనిపోయిన తర్వాతకి నేను ఇంటి ముందుకు వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఉండి అంబరేసుకొని వచ్చి తినుకుంటా మీసం తిప్పుకుంటా అందరం ముందుకు వచ్చింది సార్. ఇట్లా చుట్టూ తిరిగిండు. మళ్ళీ మా చెల్లెనేమో వీడియో కాల్ చూపిస్తే ఇంట్లో లోపలంతా చదిరిండు. ఏం చూసిండో మాకు తెలియదు, మేము బయటనే ఉన్నాం. ఇంట్లో పోయిన మళ్ళీ అన్నం తిన్నాడు. బయటకు వచ్చి ఇట్లా టీషర్ట్ మీదనే ఉన్నాడు. బయటికి వచ్చి ఇక అందరు ఇక్కడ నిలబడి ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక నోట్లో అంబర్ పెట్టుకుని ఇట్లా ఇది మీసం దూకుంటూ వచ్చి అందరి కాళ్ళ మీద పడి అప్పటి నుంచి ఇక ఏడ్చుడు మొదలు పెట్టిండు. నా దీపాన్ని నా ఇంటి దేవతని ఇక మాటలు అనడం స్టార్ట్ చేసిండు. తర్వాత కొద్దిసేపు అయినాక పోలీసు వాళ్ళు వచ్చి ఇక మా వాళ్ళందరూ ఇక కోపంతోనే ఉన్నారు. ఇక దాడి చేద్దామని చూసేసరికి పోలీసులు కూడా తీసుకుపోయారు మా డాడీని. అంటే ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు కొట్టుకుంటున్నారు సందర్భాన్ని ప్రయత్నించిండా మరి? ఎందుకంటే ఇప్పుడు దొంగ ఏడుపులే అనుకోవచ్చా? ఇప్పుడు నా ఇంటి దీపాన్ని అంటున్నాడంటే దొంగ ఏడుపులే సార్. ఎట్లా ఎందుకో చెప్పనా, ఇప్పుడు మా అన్నని అక్కడ లేనప్పుడు అటు ఇటు అన్న చూసుకొని పోవాలి కదా. డైరెక్ట్ మా అమ్మ మీదకే పోయిండు. చూస్తా అంటే అసలుకి ఏం చేయలేకపోయినా నేను కూడా. బ్లడ్ వస్తా అంటే నేను అనుకోవచ్చు కానీ ఈపు మించి 2 దెబ్బలు మళ్ళీ ఒకసారి తన్నిండు. నిజంగా పిల్లలు అంత అసలు ఇంత స్పష్టంగా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అమ్మ మీద ఎప్పుడు కోపంతో ఉన్నాడని అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుండో ఒక ప్రణాళికతో వేసుకొని కావాలనే ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే తన భార్యను తర్వాత ఇక్కడ కొద్దిసేపు ఇక్కడే కూర్చొని ఇంట్లోకి వెళ్ళి ఆ అన్నం పెట్టుకొని తింటున్నాడంటే అసలు ఒంటికి ఎలా పడుతుంది, ఎలా తినాలనిపించింది, ఆ ఒంటి మీద ఏమన్నా ఆవహించిందా లేదా అన్నది కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇక్కడ బంధువులు కూడా అక్కడ అందరూ వచ్చి చూస్తుంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత తను మైకంలోకి వచ్చి ఇక్కడ నా ఇంటి దీపాన్ని అన్నటువంటి ఒక దొంగ ఏడుపులు ఏడ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ అన్ననే ఎవరినైతే విక్రమ్నే కొట్టాలని అనుకుంటున్నటువంటి పరిస్థితులు కనుకుంటే వాళ్ళ భార్య అడ్డం వస్తే ఒక్క దెబ్బ కొట్టవచ్చు. కానీ మెడ మీద కొట్టిన తర్వాత తను అప్పుడైనా ఆగాల్సి ఉంది. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా తను విగతజీవిగా విలవిలలాడిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఆ వీడియోలో కూడా వాళ్ళ చెల్లి లక్ష్మి కూడా తను అక్కడ ఉండి ఏడుస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక ఉన్మాదిలా మారి కుటుంబాన్ని కూడా పరిస్థితి, ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంగా ఉంది. ఇట్లాంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బయట అందరూ బంధువులు వచ్చిన తర్వాత కూడా మీసం మెలేసి అంటే భార్యను
అన్నం తినొచ్చి అలాగే మీసం మేలేసి ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఉంటున్నాడు, ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాడంటే ఎట్లాంటి పరిస్థితులు తను అంటే కుటుంబం ఎదుర్కొంది, ఎట్లాంటి పరిస్థితులలో తను భార్య అది కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దిక్కులేని పక్షిలాగా విలవిల్లాడుతున్నారు. పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి తండ్రి లేకపోవడము, అలాగే తల్లి విగతజీవిగా మారడము, నిన్న మొన్న ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆలన పాలన చూసి పిల్లలకు అన్నం పెట్టినటువంటి తల్లి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ పెద్ద అన్నప్పుడు అన్ని వ్యవహారాలని మంచి చెడు చూసుకొని కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కన్న తండ్రే తన పాలిట యమకింకరుడిగా మారాడు. కట్టుకున్న భార్య పాలిట ఒక యమపాశాన్ని సంధించాడు. తన భార్యను కడతీర్చి చివరికి ప్రస్తుతానికి కటకటాలు లెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు క్షణికావేశంలో తీసుకున్నాడా, ఏ విధంగా తీసుకున్నాడన్నది అప్రస్తుతం. కానీ పరిణామాలు మాత్రం ఎదుర్కోవడం చాలా తీవ్రమైనటువంటి ఆ స్థితిలో వీళ్ళు ఉంటున్నారన్నది మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రావద్దన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.